దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీ పత్రికలో విశ్వాసము ద్వారా మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. అసలు ఈ రోజున పౌలు ఏమంటాడు, నేనేమై ఉన్నానో అది నీ కృపను బట్టి అంటాడు అనమాట అండి. ఈ రోజు మనం రక్షించబడ్డా, ఈ రోజు మనం భూమి మీద నిలిచి ఉన్నామన్నా, ఈ రోజు రక్షించబడ్డామన్నా, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నామన్నా, ఈ రోజు ఎందులో కొరత లేకుండా ఉన్నామన్నా, ఈ రోజు ఇక్కడ రాగలిగామన్నా, అది మన ప్రార్థన, మన భక్తి, మన నీతి, మన ధర్మ కార్యాలు కానే కావు, కేవలం దేవుని యొక్క కృప. కాబట్టి ఆ కృప విషయమే మనం ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ దేవుని కృప విషయమై మనం దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి తల్లి, ఎప్పుడు మీరు దేవుని స్తుతించిన దేవా, నీవు నా ఎడల చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఆ కృప చేతే నన్ను రక్షించావు, ఆ కృప చేతే నన్ను పిలిచావు, ఆ కృప చేతే నేను ఈ స్థితిలో ఉన్నాను. అసలు నేను ఉద్యోగం చేస్తున్నానంటే నీ కృప, నేను రోడ్డు దాడుతున్నానంటే నీ కృప, నేను ఈ స్థితిలో మంచిగా బట్టకట్టి మంచిగా తినగలిగి మంచి స్థితిలో నేను ఉన్నానంటే అది నీ కృపయే కదా అని దేవుని కృప విషయం మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మనం మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మీ నోట దేవుని కృపణ గురించి కృతజ్ఞతాస్తుతులు రావాలి బయటికి. ఓకేనా? తర్వాత ఏమంటాడంటే, ఇప్పుడు